ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసంలో ఆ మహాదేవుని దర్శనం చేసుకుంటే అందరికీ చాలా అద్భుతమైన మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసం శుభ సందర్భంగా నేను చెన్నై వచ్చాను. చెన్నై నుంచి బయలుదేరి మా ఫ్రెండ్స్తో కలిసి శివయ్య దర్శనానికి వెళ్తున్నాము. అద్భుతమైన దేవాలయం. మా ఫ్రెండ్స్ మధు, శేఖర్ ఇక్కడ చెన్నైలో టిఫిన్ చేయడానికి అని చెప్పి రోడ్ సైడ్ ఆగాము. వాస్తవంగా మేము చెన్నై వేరే పని మీద వచ్చాము. ఈ చెన్నై నుంచి ఈ మహాదేవుని దేవాలయం 196 కిలోమీటర్స్ ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ అంతా అన్నారు, అన్న కార్తీక మాసం స్పెషల్ కదన్న, అందరం వెళ్ళి ఆ మహాదేవుని దర్శనం చేసుకొని వద్దాం అని చెప్పేసి ఫోర్స్ చేశారు. మహాదేవుడు కూడా నేనేమనుకున్నానంటే కేదార్నాథ్ కానీ లేదంటే కాశీ కానీ వెళ్ళి రావాలనుకున్నాను ఈ కార్తీక మాసంలో. ఆ మహాదేవుడు అనుకోకుండా మళ్ళీ ఆయన దగ్గరికి పిలిపించుకుంటున్నాడు. ఇది చెన్నై ఫ్రెండ్స్. ఇది చెన్నై టు మదురై కన్యాకుమారి వెళ్ళే హైవే ఫ్రెండ్స్. ఇది ఆ హైవేలో బయలుదేరి వెళ్తున్నాము. ఇది చెన్నై సిటీ. ఈ ఏరియా అంతా తమిళనాడు బోర్డులలో రాశారా, తెలుగు రాక మనకు అదేంటో చెప్పడానికి రావట్లేదు. మొత్తం తమిళ్లో రాసినాయి బోర్డులన్నీ. ఇది మాత్రం మదురై హైవే. పాండిచ్చేరి 150, విల్లుపురం 150, మదురై 444 కిలోమీటర్లు. చెన్నై టు తిరువన్నామలై వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చెన్నైలో ఉన్నాం. చెన్నైలో బిల్డింగ్స్ చూడండి, వెరైటీ బిల్డింగ్స్. తరాసి బిల్డింగ్స్ చెన్నై చూడండి పైన స్టీల్ బ్రిడ్జ్. మహాబలిపురం అప్పట్లో పాత తెలుగు సినిమా పాట మహాబలిపురం. హైవే రోడ్డుకు లెఫ్ట్. మహాబలిపురం 80 కిలోమీటర్లు. 80 ఇక్కడ ఇక్కడ ఒకటి ఎయిర్పోర్ట్ ఫ్లైట్ దిగుతున్నది. మరి ఏంటది? ఎయిర్ ఇండియా ఇండిగో ఫ్లైట్ చెన్నై ల్యాండింగ్ ఎయిర్పోర్ట్. టిఎన్ తమిళనాడు. తామ్రంలో ఫ్లైఓవర్ చూడండి ఫ్రెండ్స్. అన్ని డైవర్షన్లు, అన్ని పాత బ్రిడ్జిలు. అంత డిఫరెంట్గా ఉంది చూడండి తామ్రం. అన్ని ఫ్లైఓవర్లు, అన్ని బుడ్డ ఫ్లైఓవర్లు. తామ్రం బస్ స్టాప్. తామ్రం మొత్తం డైవర్షన్స్ అని ఫ్లైఓవర్లకు మార్కెట్ వాళ్ళు డైవర్షన్ తీసుకుంటే వాళ్ళకు అయినా వాడు ఎంత నీట్గా చూడండి. టాయిలెట్స్ ఎంత నీట్గా ఉన్నాయి చూడు. సింగిల్ బ్రిడ్జిలు కదా, అట్లా పెట్టి తామ్రం మంచి ఏరియానే ఉన్నట్టుంది. సదర్లాండ్ తామ్రం. వల్సాబాద్ 32, వరాగాడం 17, విల్లుపురం 130 స్ట్రైట్, చెంగల్పట్టు 128 స్ట్రైట్. యాక్సెంచరీ ఉంది, యాక్సెంచరీ కొంచెం. అమ్మవారి టెంపుల్, మాతాకి జై. తామ్రంలో అమ్మవారి టెంపుల్. తల్లి చల్లగా దించు మా అమ్మ. వడ్డలూరు. త్రిచి స్ట్రైట్ 289. ఇది పాండిచ్చేరి కూడా ఉంది కదన్నా. కాంచీపురం మదురై 428. పాండిచ్చేరి పోదామా? పాండిచ్చేరి ఉంది చూడు దగ్గరలోనే. కాంచీపురం మదురై. పాండిచ్చేరిలో ఏముంది మధు? ఏం లేదా? మామూలుగా ఉంటుంది. ఎందుకుంటుంది? పాండిచ్చేరిలో ఉంటుంది అన్న ఏదోటి. బ్రిడ్జిలన్నీ, కనెక్టింగ్ బ్రిడ్జిలన్నీ పాత బ్రిడ్జిలు ఎలా ఇచ్చారు చూడండి. డైవర్షన్స్ మొత్తం ఎక్కడెక్కడ డైవర్షన్స్. పాత బ్రిడ్జిలు. సినిమా షూటింగ్, తెగ షూటింగ్లు చేసేవాళ్ళు. కేలంబాక్కం, మమ్మలాపురం, త్రిచి, చెంగల్పట్టు ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి మొత్తం చెన్నైలో. చెన్నై బ్రిడ్జెస్ స్ట్రైటే కదా, అన్ని డైవర్షన్స్. ఇట్లా ఏమంటే ఇంత ట్రాఫిక్ కంట్రోల్ ఉంది తమిళనాడు పోలీస్ అకాడమీ. స్ట్రైటేనా? చూడు 38 కిలోమీటర్స్ తర్వాత పెట్టట్టు బాగుంది. ఫ్లైఓవర్ల కనెక్షన్ సిస్టమ్ మాత్రం
మహాబలిపురం పోలీస్ అకాడమీ ఇదే ఉన్నట్టు ఇదేనా పోలీస్ అకాడమీ స్టేడియం ఇది మన దానిలాగా. ఓ ఇది బస్ స్టేషన్, ఏదో ఎలక్ట్రికల్ బస్ స్టేషన్ ఉన్నట్టుంది. ఇక్కడ వస్తున్నాయి చూడండి అటువై తిరువాస బస్ స్టాప్ అక్కడి నుంచి ఇచ్చాడు. సూపర్ ఉంది బస్ స్టాప్ ఇది. మరి దీని పేరేంది? కలై నగర్ సెంటినరీ బస్ టెర్మినస్. ఖతర్నాక్ కలై నగర్ బస్ టెర్మినస్. కలై నగర్ శరమణ విద్యాలయ. హాస్పిటల్ ఇస్తారు, వెంటనే ఇస్తారు. లోనావాలా లొకేషన్ మన చెన్నైలో సేలం రోడ్లో ఉంది. ఇది కొండలు గుట్టలు చాలా అద్భుతంగా ఉన్నాయి. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం పుణేలో ఘాట్ ఎక్కుతుంటే ఉండే కొండల్లాగా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇక చూడండి, ఇటు కూడా కొండలు గుట్టలు, చెరువు, చిన్న చెరువు, అటు హై రైజ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సూపర్గా ఉంది. చెన్నై అవుట్స్కట్ స్టేషన్, రైల్వే స్టేషన్, లోకల్ రైల్వే స్టేషన్. కనెక్ట్ అయిపోతుంది. గంపగుత్త ప్లాట్లు. టోల్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టోల్. నేషనల్ హైవే, నాట్ జస్ట్ రోడ్స్, బిల్డింగ్ ఏ నేషన్. పరానూర్ టోల్ ప్లాజా. పరానూర్ బ్యూటిఫుల్ గా ఉంది రోడ్డు మాత్రం, చెట్లతోటి చాలా బాగా చేశారు. మొక్కలు అయితే బాగా పెరిగినాయి, ఫుల్ గ్రీనరీ. బ్యూటిఫుల్ గ్రీన్ మొక్కలు, ట్రీస్. హైవేలో వెళ్తుంటే ఫ్రెండ్స్, బై రోడ్లో సూపర్ లొకేషన్స్, గ్రీనరీ, కొండలు గుట్టలు అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక ఊరు జింగా అని ఒక ఊరు వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ రాళ్ళు చూడండి, మొత్తం వెరైటీగా ఉన్నాయి. ఈ గుట్టలే డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఇది చూస్తే చారిత్రక ప్లేస్ లాగా ఉంది. ఒక సెకండ్ ఆగి ఇక్కడ చిన్న బ్రేక్ చేసి ఈ రాళ్ళు గుట్టలు బాగా నచ్చినాయి నాకైతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం వెరైటీగా ఉన్నాయి రాళ్ళు అన్నీ, ఏదో పెద్ద పెద్ద రాళ్ళు తయారు చేసి పెట్టినట్టుగా. సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం. బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. జింగా అంట ఊరు ఫ్రెండ్స్. ఈ ఊరు పేరు ఏంటో అర్థం కాలేదు. గింగి అన్నాను, GINGA ఉంది. గింగి అన్నాను నేను. గింగి ఫ్రెండ్స్, గింగి ఊరు పేరు. గింగి చెక్పేట అంట, చెక్పేట. గింగి కోట్ ఇది. పెద్ద పెద్ద గుట్టలు రాళ్ళు. గింగి విలేజ్. ఇక్కడ నుంచి తిరువన్నామలై 47 కిలోమీటర్స్ ఇంకా ఉంది. వెళ్తున్నాం మేము చెన్నై వెళ్ళే దారిలో. చెన్నై టు తిరువన్నామలై. ఇది కృష్ణగిరి వెళ్ళే దారి ఇది. ఈ దారిలోనే మనకు తిరువన్నామలై 60 కిలోమీటర్స్. అక్కడ బోర్డు ఉంది చూడండి, 60 కాదు సారీ, అర్కాట్. తిరువన్నామలై, అర్కాట్, మెల్మలై, అనూర్ అంట. అది ఎంతో తెలియదు, మొత్తం తమిళ్లో రాశారా. ఎదురుగా కోట. ఈ గిగి ఫోర్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, కొండపైన. వేలూరు రైట్కి ఉంది ఇది. వేలూరు రైట్కి ఉంది. గిగి ఫోర్ట్ స్ట్రైట్. తిరువన్నామలై కూడా స్ట్రైట్ 41 కిలోమీటర్స్. గింగి ఫోర్ట్, గింగి విలేజ్. ఇది గింగి ఫోర్ట్. ఇది మండల్ హెడ్ క్వార్టర్ ఉన్నట్టుంది. ఏ డిస్టిక్ మరి ఇది? ఇక్కడ జంక్షన్ తిరిగింది, ఇటు రైట్ తిరిగిన గింగి ఫోర్ట్ అన్నారు. గింగి ఫోర్ట్ పోదాం మరి. గింగి ఫోర్ట్ పోదాంపా. జుట్లేదు కంటే వెళ్ళిపోతున్నాం తిరువన్నామలైకి. ఎందుకంటే గింగి ఫోర్ట్ బాగా లాంగ్ ఉంది, కొండ ఎక్కలేమంటున్నారు మా వాళ్ళు. పడేది అది గింగి ఫోర్ట్ ఫ్రెండ్స్. ఇది ఆ ఫోర్ట్ పైకి ఎక్కడానికి మన వాళ్ళకి ఆడ ఓపిక లేదంట. ఎందుకంటే చాలా హైట్ ఎక్కాలి, మళ్ళీ మనం కష్టపడాల్సి వస్తుంది. మా వల్ల కాదన్నారు. అందుకే మళ్ళీ డ్రాప్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాం. అరుణాచలం వెళ్ళిపోతున్నాం తిరువన్నామలైకి. గింగి ఫోర్ట్ వెళ్ళే దారిలో ఈ ఊరికి ఆనుకునే గుట్టలు, అద్భుతమైన గుట్టలు, డిఫరెంట్ రాళ్ళతో ఉన్నాయి, వెరైటీ రాళ్ళు. చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు మాత్రం, అద్భుతంగా ఉన్నాయి రాళ్ళు. మొత్తం రాళ్ళ గుట్టలే ఈ గింగి విలేజ్ మొత్తం అంతా సూపర్గా ఉంది. ఇగో ఫ్రెండ్స్, మధ్యలో మా బకీటా ఫ్రెండ్, తర్వాత మధు, నేను ముగ్గురం కలిసి చెన్నైకి వచ్చాం ఫ్రెండ్స్. పొద్దున్నే చెన్నైకి వచ్చిన పని చూసుకొని బయలుదేరి కార్తీక మాసం స్పెషల్గా శివయ్యని, అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఓం నమ శివాయ, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ. గింగి
గింగి ఫోర్ట్ ఫ్రెండ్స్, అది గింగి ఫోర్ట్ కోట. మంచి ఊరు, ఏదో ప్రత్యేకత గల ఊర్లాగే ఉంది. మరి ఏ జిల్లాకు వస్తుందో తెలియదు. ఈ గింగి విలేజ్ నుంచి 41 కిలోమీటర్స్ అరుణాచలం అయితే ఉంది. ఈ గింగి విలేజ్ నుంచి ఎటు చూసినా రాళ్ళ గుట్టలే చూడండి, అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం. ఈ గింగి విలేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫ్రెండ్స్, ఊరు ముందు నుంచి ఊరు చివరి వరకు ఎటు చూసినా చుట్టూ గుట్టలే. ఆ గుట్టల పైన కోటలు కూడా ఉన్నాయన్నమాట. అద్భుతంగా ఉంది మరి గింగి పోర్ట్. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఫ్రెండ్స్, శివయ్య దేవాలయానికి వెళ్తున్నానని. ఆ శివయ్య దేవాలయమే అరుణాచలం తిరువన్నామలై. గింగి ఫోర్ట్ కోట కూడా ఆ పైన కోటలు ఉన్నాయి, చిన్న చిన్న కోటలు. కాకపోతే రాళ్ళ మీద ఎక్కువ ఓపిక లేదన్నారు మా వాళ్ళు. ఎదురుగా అద్భుతం చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది హుట్ కోట. దానిపైన కూడా ఆ హిల్ పైన కూడా ఏదో ఉంది, మొత్తం టెంపుల్ పైన కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి గోడలు. ఆ పైన కూడా ఒక చిన్న కోట ఉంది. గింగి ఫోర్ట్లో ఈ 2 కోటలు అనమాట. గింగి అనేది మరి ఏదో చారిత్రక హిస్టరీ ప్లేస్ ఉన్నట్టుంది. ఇది హిస్టరీ ఏంటనేది తెలియదు నాకు. చూడండి ఎంత బాగుందో గుట్ట. ఆ గుట్ట పైన ఆ రోజుల్లో వాళ్ళు గుట్ట పైన ఇల్లు కట్టారంటే అసలు నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్. అసలు గింగి ఫోర్ట్ తిరువన్నామలై, ఇటు తిరువన్నామలై 38, కృష్ణగిరి 153 ఈ రోడ్లో ఉందన్నమాట గింగి ఫోర్ట్. పైన ఆకాశం, కింద పచ్చని పొలాలు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. తిరువన్నామలై విలేజ్, ఊరు, సిటీ. తిరువన్నామలై హైవే జంక్షన్. ఇది బెంగళూరు, లెఫ్ట్ బెంగళూరు అటు పోయేది. టెంపుల్ సిటీ స్ట్రైట్, తిరువన్నామలై టెంపుల్ సిటీ. బెంగళూరు లెఫ్ట్ టెంపుల్ సిటీ తిరువన్నామలై వెల్కమ్స్ యూ. ఎదురుగా వెల్కమ్స్ యూ. ఈ జంక్షన్ వచ్చి హైవే అనమాట, కనెక్టింగ్ రోడ్. రైట్ వెళ్తుంది. ఇక్కడ నుండి అరుణాచలం ఊరు స్టార్టింగ్ అయింది ఫ్రెండ్స్. ఇది కనపడే గ్రీనరీ గుట్టనే గిరి అనమాట. ఆ గిరి చుట్టే మనం గిరి ప్రదక్షిణ చేసేది. స్టార్టింగ్ ఊరు మార్కెట్ స్టార్ట్ అయింది. ఈ మార్కెట్ దాటగానే స్వామివారిది గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పెద్ద గోపురం. ఇది దక్షిణ గోపురం అన్నమాట. మేము రూమ్ తీసుకోవడానికి అని చెప్పేసి కార్ ఇక్కడ పార్క్ చేసాము. చూడండి ఎటు చూసిన కాంపౌండ్, పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్, అద్భుతమైన గోపురం. ఆ గోపురం ముందు నిలబడ్డాను నేను. ఓం నమ శివాయ, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఫ్రెండ్స్ మేము రూమ్ తీసుకొని ఆటోలో మొత్తం గిరి ప్రదక్షిణ చేయడానికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి మొత్తం 9 లింగాలు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంద్రలింగం స్టార్ట్ చేసుకొని లాస్ట్లో ఈశాన్యలింగం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంద్రలింగం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫస్ట్ ఇంద్రలింగం దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. అగ్నిలింగం సెకండ్ లింగం. అగ్నిలింగం సెకండ్. ఓం నమ శివాయ, అరుణాచలేశ్వరాయ నమః. అగ్నిలింగం. అగ్నిలింగం మూడవ లింగం. ఇది మూడవ లింగం దర్శనం అయిపోయింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లింగం ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. నైరుతి లింగం ఫ్రెండ్స్. నైరుతి లింగం 4వ లింగం ఇది. ఓం నమ శివాయ. నైరుతి లింగం శంకరావతి. ఓం నమ శివాయ. 4వ లింగం నైరుతి లింగం. 5వ లింగం సూర్యలింగం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సూర్యలింగం ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. 5వ లింగం సూర్యలింగం. వరుణలింగం ఫ్రెండ్స్. 6వ లింగం వరుణలింగం. ఓం నమ శివాయ. అరుణాచలం. లింగం వాయులింగం.
వాయులింగం ఎంట్రన్స్ టెంపుల్ అది. ఏడవ లింగం వాయులింగం, ఎనిమిదవ లింగం చంద్రలింగం ఫ్రెండ్స్. ఎనిమిదవ లింగం చంద్రలింగం. తొమ్మిదవ లింగం కుబేరలింగం. తొమ్మిదవ లింగం కుబేరలింగం. ఓం నమ శివాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. తొమ్మిదవ లింగం కుబేరలింగం. తొమ్మిదవ లింగం ఈశాన్య లింగం. ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. తొమ్మిదవ లింగం ఈశాన్య లింగం. అమ్మన్ గోపురం ఫ్రెండ్స్. ఇదే గోపురంలో నుంచి మనం లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ లోపల 50 రూపీస్ టికెట్ తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. లోపటి అమ్మవారి దర్శనం కూడా లలిత కుచలాంబికాదేవి అమ్మవారు, స్వామివారు వచ్చేటప్పటికి అరుణాచలేశ్వర స్వామి. ఈ కార్తీక మాసం శుభ సందర్భంగా ఇది దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఈ కార్తీక మాసంలో ఈ అరుణాచలేశ్వరుని బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గోపురం. స్వామివారి ఊరేగింపు తీసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. మరి ఏంటో తెలియదు, ఈరోజు చాలా అద్భుతంగా ఉంది ఊరేగింపు. తర్వాత ఫ్లకార్డులు కూడా పెట్టారు, మరి ఆ ఫ్లకార్డులు ఏంటో అర్థం కాలేదు. నేను మాత్రం మీకు ఇప్పుడు ఈ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం లోపల ప్యారలాల్గా గోపురాలు ఎలా కనబడుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఆ లాస్ట్లో కనబడే గోపురం నుంచే ఎగ్జిట్ అవ్వాలి మనం వెళ్ళేటప్పుడు. చూడండి అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. ఆ రోజుల్లో 7వ శతాబ్దంలో కట్టారంట ఫ్రెండ్స్. ఇది హిస్టారికల్ టెంపుల్. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే గోపురాలు ఫ్రెండ్స్. అయ్యి అంత అద్భుతంగా ఉంది. గుళ్ళో లోపల భాగంలో ఉన్న మొత్తం ప్లేస్ అంతా నేను తిరుగుతూ చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇటు వెనక పక్క సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ 4 పక్కల అద్భుతమైన గోపురాలు కట్టించారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఒక్కొక్క రాజు ఒక్కొక్క రేంజ్లో దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది మొత్తం గుడి లోపల, గర్భగుడి లోపల కూడా మళ్ళీ పెద్ద ప్లేస్, వరండా అనమాట. ఆ ఐరన్ బారికేడ్లలోనేమో క్యూ లైన్లు అన్నీ ఫ్రీ దర్శనానికి. మేము మాత్రం 50 రూపీస్ తీసుకొని వచ్చాం. ఇది దేవాలయం బ్యాక్ సైడ్ అనమాట. ఈ బ్యాక్ సైడే ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. ఇదంతా క్యూ లైన్. ఇది ఇట్లా చుట్టూ తిప్పి, ఇదేమో మండపం ఫ్రెండ్స్. ఇది కళ్యాణ మండపం. ఎవరైనా కళ్యాణం చేసుకుంటే ఇక్కడ చేసుకుంటారంట. అసలు సూపర్గా ఉంది. లోపల కూడా విశాలమైన ప్లేస్. స్వామివారి టెంపుల్ వెనక భాగం ఫ్రెండ్స్. లోపల గర్భగుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఆల్రెడీ రోడ్ సైడ్ ఒక కంపౌండ్ వాల్, దాని లోపల ఒక కంపౌండ్ వాల్, మళ్ళీ ఆ కంపౌండ్ వాల్ లోపల ఇప్పుడు ఈ కనబడే వెనకాల నా కనబడే గోపురాలు ఉన్నాయి కదా, అదొక కంపౌండ్ వాల్. ఆ కంపౌండ్ వాళ్ళ లోపల స్వామివారిది అమ్మవారిది 2 మొత్తం గర్భగుళ్ళు ఉంటాయి. ఎంత పెద్ద చూడండి, ఎంత విశాలమైన ప్రాంగణమో, ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలు ఇదంతా ఈ వెనకాల ఐరన్ కనబడేదంతా వచ్చేటప్పటికి ఫ్రీ దర్శనానికి సంబంధించిన ఇదనమాట. అసలు ఎంత పెద్ద టెంపుల్ అంటే అంత పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్.
అరుణాచలం శ్రీ అరుణాచలం టెంపుల్ ఇది శివయ్యది. అసలు చెప్పడానికి సరిపోదు, అంత అద్భుతమైన టెంపుల్. ఇది వచ్చేటప్పటికి కళ్యాణ మండపం. స్వామివారు ఇక్కడ అగ్ని రూపంలో వెలిసారంట ఫ్రెండ్స్. ఇది కూడా వెనకాల మండపం ఒకటి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, విశాలమైన ప్రాంగణం. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ టెంపుల్ బ్యాక్ సైడ్లో ఇది. నందీశ్వరుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాడు. మండపం నంది మండపం అద్భుతంగా ఉంది. నంది మండపం అసలు ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు ఘర్షణ పడితే వాళ్ళని ఆరించడానికి వచ్చాడంట అరుణాచలేశ్వరుడు. అగ్ని రూపంలో వచ్చి ఆ స్వామివారి ఇక్కడ వెలిసి విశ్వకర్మ గారు శివుని ఆజ్ఞ మేరకు ఈ శివాలయాన్ని నిర్మించారంట ఫ్రెండ్స్. అలాగే ఈ శివాలయం చుట్టూ అరుణపురం అనే నిర్మాణం చేశారు. ఆ తర్వాత ఇది అరుణాచలంగా పేరుగాంచింది. తమిళ్లో తిరువన్నామలై అని కూడా పిలుస్తారు. అది కాకుండా ఫ్రెండ్స్ ప్రపంచంలోనే 3వ అతిపెద్దదైన గోపురం ఈ దేవాలయంలోనే నిర్మించారు. 216.5 అడుగుల ఎత్తైన గోపురం ఫ్రెండ్స్. పురాణ కథల ప్రకారం బ్రహ్మ విష్ణువు ఇద్దరు కలిసి నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని అప్పట్లో తగువ పడుతుంటే ఆ మహేశ్వరుడు అగ్ని రూపంలో వెలిసి వాళ్ళ అహంకారాన్ని కడిగి వేశాడంట ఫ్రెండ్స్. ఆ అహంకారాన్ని కూరదొరగడం కోసం ఆయన వచ్చిన అవతారం ఈ అరుణాచల అవతారం, అగ్ని అవతారం. మీకు ముందు కనబడే గుడి ఉంది చూసారా ఫ్రెండ్స్, దాంట్లో సుబ్రహ్మణ్యం స్వామి గుడి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి. ఒక పక్కనేమో కోనేరు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్ద కోనేరు. ఎంత పెద్దగా ఉందో చూడండి. మొత్తం ఈ గుడి విస్తీర్ణంలోనే దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో గుడి నిర్మాణం జరిగింది. ఈ గుడి విస్తీర్ణంలోనే అంతర్భాగంగా ఎన్నో పెద్ద పెద్ద గుళ్ళు దీంట్లో ఉన్నాయి. అమ్మవారి గుడి, అయ్యవారి గుడి కాకుండా సుబ్రహ్మణ్యం స్వామి, వినాయక స్వామి, ఇక నందీశ్వరులు ఒక్కటి అని కాదు ఫ్రెండ్స్, ఆయనకు సంబంధించిన అన్ని గుళ్ళు దీంట్లో నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది ఇది. సుబ్రహ్మణ్యం స్వామి గుడి మాత్రం లైట్ల వెలుగుతో జిగేల్మని మెరుస్తుంది ఫ్రెండ్స్. భక్తులు వచ్చారు, మంచిగా సుబ్రహ్మణ్యం స్వామి పూజ లోపల అద్భుతంగా జరిగింది. ప్రసాదాలు కూడా పెట్టారు మాకు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో గుడి మాత్రం. ఎటు చూసినా ఫ్రెండ్స్ 4 పక్కల చాలా విశాలమైన ప్రాంగణం, పెద్ద పెద్ద గ్రౌండ్. ఇది ఎంత విశాలమైన ప్రాంగణం. ఆ రోజుల్లో ఎంతో కష్టపడి కట్టారు. కట్ చేస్తే మళ్ళీ ఈ దేవాలయానికి సంబంధించింది ప్రతిదీ మినియేచర్ వర్క్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యం స్వామి గుడికి కొంచెం ముందుకి ఆ కోనేరు దగ్గరలోనే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నా వెనకాల అసలు మామూలుగా లేదనమాట. అంత అద్భుతమైన మినియేచర్ వర్క్లో మొత్తం టెంపుల్ నక్ష మొత్తం ప్రింట్ టు ప్రింట్ దింపేసి అక్కడ పెట్టారు. సూపర్గా ఉంది. ఆ టెంపుల్ వెనకాలే గిరి కొండ, ఆ కొండనే మనం ప్రదక్షిణ చేసేది. అది కూడా న్యాచురల్గా ఎంత అద్భుతంగా రెడీ చేసి పెట్టారు ఇక్కడ. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ నక్ష రెడీ చేసి పెట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది సెకండ్ టైం నేను మళ్ళీ అరుణాచలం వచ్చాను కార్తీక మాసం శుభ సందర్భంగా. అసలు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ చూసినా, ఏ సందులో చూసినా మన తెలుగు వాళ్ళే భక్తులు వేలల్లో లక్షల్లో కనబడుతున్నారు. ఇంకా ఈ కార్తీక మాసం ఈ స్పెషల్ దర్శనం అనమాట. ఆ అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకోండి. ఈ నక్షని చూస్తే మీరు అరుణాచలేశ్వరిని ఒరిజినల్ టెంపుల్ నక్ష అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా నిర్మించి పెట్టారు ఇక్కడ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఫ్రెండ్స్. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ.